విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతకాలంనే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి మామిడాకుల తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకి పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కలో ఉంచాలి. ఒక పళ్ళెంలో బియ్యం వేసి వాటిపైన తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ ఆసనంపై వినాయకుడి ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమలతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రిని వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకములు, జిల్లేడు కాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్టు ముక్క ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇక వినాయక వ్రత కథలోకి వెళ్ళిపోదాం. సుతమహాముని, సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడనే రాక్షసరాజు పరమశివుణ్ణి గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా ఉన్న వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడు నా ఉదరం లోపలై ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడింది. చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుణ్ణి బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతిని ఓదార్చి పంపేశాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళడమే సరైనదని నిర్ణయించారు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత అలకొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్లారు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించారు. ఆ గంగిరెద్దు ఆట చూసిన గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుని వాహనం నంది, శివుడిని వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘంతపోయిన గజాసురుడు, గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్ట లోపల ఉన్న శివుడిని, నా శిరస్సు పూజనీయంగా ఉండాలని, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత
తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చేశాడు. హరి శివుడితో, చెడ్డవానికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుందని చెప్పాడు. విష్ణుమూర్తి వైకుంఠానికి, బ్రహ్మ తన లోకానికి, శివుడు కైలాసానికి పయనం అయ్యారు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకరణ ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరజ్ఞానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందర బాలుణ్ణి వాకిట్లో ఉంచి ఎవ్వరి లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయి ఆ బాలుడి శిరచ్ఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. పార్వతీదేవి ఎంతో రోదిస్తూ, ఎందుకు స్వామి ఇలా చేశారు? ఆ బాలుడిని నలుగు పిండితో తయారు చేసి ప్రాణం పోశాను. ఆ ముక్కుపచ్చలారని బాలుడి తలను ఖండించాలని ఎలా అనిపించింది స్వామి? ఏదో ఒకటి చేసి నా బిడ్డను మళ్ళీ బతికించండి అని వేడుకుంది. అప్పుడు శివుడు, శివదూతలారా, ఉత్తరముగా ఏ జీవి అయితే పడుకుని ఉంటుందో ఆ జీవి తలను తీసుకుని రండి అని చెప్పి పంపించాడు. శివదూతలకి ఉత్తరముగా పడుకొని ఉన్న ఏనుగు కనిపిస్తుంది. ఆ తలను తెచ్చి శివుడికి ఇస్తారు. ఆ ఏనుగు తలని ఆ బాలుడికి పెట్టి తిరిగి ప్రాణము పోసి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులను సేవలు చేయసాగాడు. అనింజుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతను మహావీరుడు. నెమలి అతని వాహనం. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు. తగిన అర్హత లేదు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. మీలో ఎవరు 3 లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పారు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధగా తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, తండ్రి గారు, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీ సరైనదా? ఈ పాద సేవకుడిని నా యందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపిస్తుంది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి
తండ్రి, అన్నగారి మహిమను తెలియక ఈ విధంగా అన్నాను. క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని వాహనముకిచ్చి, కొన్ని చేత ధరించి నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానక, చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సు మీదున్న చంద్రుడు వినాయకుడి అవస్థను చూసి వికటముగా నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమైనట్లు విఘ్నదేవునికి గర్భము పగిలి అందులో ఉన్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతను మరణించాడు. పార్వతీదేవి శోకించుచు, దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగా శపించింది. పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణలు చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వలనే వీరికి నీలాప నిందలు కలిగాయని దేవతలు, మునులు, ఋషిపత్నులు వచ్చి ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతను సర్వజ్ఞుడవడం చేత అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులకు సమాధానపరిచాడు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు నాగబంధనం వేసి తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారద మహర్షి కలిశాడు. కాసేపు మాట్లాడుకున్నాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, వెళ్తాను అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి ఆపనిందలు వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారుల బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. సత్రాజిత్తు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు
సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని నిర్ధారించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని చూసిన దోషం వలన తన మీద నింద పడిందనుకున్నాడు. సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒక చోట ప్రసేనుడు శవం కనిపించింది. అక్కడి నుంచి సింహ అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్ళి పర్వత గృహలో ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి పడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజుల యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గి తనతో యుద్ధం చేస్తున్న వారు శ్రీరామచంద్రుడేనని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరామునితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరిక ఇప్పుడు తీరిందని, ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణి తెచ్చి సత్రాజిత్తుకి ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామకు ఇచ్చి వివాహం జరిపించాడు. సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడ వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏ గతి నుండి ఎలా బయటపడాలి అని శ్రీకృష్ణుని అడగగా, భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంతకమణి కథని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి గాని విని గాని తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామివారికి మంగళహారతులు ఇవ్వాలి. ఇదండి వినాయక చవితి వ్రత కథ విధానం. విజువల్స్ తో మీ ముందుకు తీసుకొచ్చాను. బాగుంది కదూ?